హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ సంబంధించి సెకండ్ స్పెల్ కౌన్సిలింగ్ అనేది ఈ నెల 29 ఉదయం 10 గంటలకు నాంపల్లిలోని కమిషనర్ కార్యాలయంలో మనకు నిర్వహించబోతున్నట్లుగా టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరైతే మనకు అభ్యర్థులు ఎంపికయ్యారో వారి తాలూకు హాల్ టికెట్ నెంబర్స్ని మనకు టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులోకి అయితే ఇచ్చారు. ఇప్పుడు మీకు అది చూపిస్తాను. ఎవరైతే మనకు ఈ యొక్క సెకండ్ స్పెల్కి ఎంపికయ్యారో వారు తప్పకుండా ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా మీకు 29 తారీఖున తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడండి, మనకు ఈ యొక్క పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ముందుగా మనం చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి చెక్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఒక సెట్ అనేది అని చెప్పి అంటున్నారు. అండ్ తర్వాత మనకు మీరు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేశారో ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని మీ యొక్క హాల్ టికెట్ని తర్వాత మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమోని కూడా తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు 4th నుంచి 10th క్లాస్ అనేది ఎక్కడి వరకు చదివారో అక్కడ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. ఓకేనా, మీ క్యాస్ట్ సంబంధించి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఓకే, అండ్ తర్వాత మీరు ఏదైనా సరే జాబ్ కనుక చేసినట్లయితే, మీరు జాబ్ గవర్నమెంట్ జాబ్ చేసినట్లయితే ఎన్ఓసి సర్టిఫికేట్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. కొంతమందికి మనకు నాన్ క్రిమినల్ ఏ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకెళ్ళాలి. ఓకేనా, సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మనకు గెస్టెడ్ ఆఫీసర్ చేత 2 సెట్స్ సంబంధించి మనకు సైన్ కూడా చేయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు 14 పాయింట్స్ అయితే ఇచ్చారు కదా. సో ఈ యొక్క 14 పాయింట్లో ఖచ్చితంగా మీరు ఏవైతే అవసరమైతే అవన్నీ కూడా మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో వీలైనంత త్వరగా ఇవన్నీ కూడా మనం రెడీ చేసుకున్నట్లయితే ఆ యొక్క టైంకి మనం వెళ్ళి సబ్మిషన్ చేయవచ్చు. మనకు తర్వాత రిజిస్టర్ నెంబర్స్ అనేవి నెక్స్ట్ పేజ్లో మనకి ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి, మొత్తంగా 178 హాల్ టికెట్ నెంబర్స్ అయితే వీరు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ యొక్క పీడిఎఫ్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అయితే ఉంచాను. సో దయచేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకొని మీరు ఆ యొక్క స్పెల్కి అనేది అటెండ్ అవ్వండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో లైక్ చేయండి, 10 మందికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.